నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు మాట్లాడదామని చెప్పి నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చానండి. వారితో ఇలా మాట్లాడదాం వెయిట్ చేస్తూ ఉన్నాము. రమ్మని లోపలికి వెళ్ళగానే ఒక అమిత ఆశ్చర్యానికి గురయ్యాను నేను, నా టీం అంతా కూడా. ఏమిటి అని అంటే, ఎవరో ఒక వ్యక్తి కూర్చున్నట్లుగా కనిపించారు. ఎవరా అని చూస్తే బాబా వారు. సడన్ అంటే ఒక్కసారి షాక్ అవుతాం కదా, ఆ రూపాన్ని చూసి ఫస్ట్ ఏదో ఒక తెలియని ఒక ఎమోషన్ అలా కనెక్ట్ అయినట్టుగా అనిపించింది అనమాట. ఒక విఘ్నంగా అనిపించింది ఒక క్షణం. అలా దగ్గరికి వచ్చి చూస్తే నిజంగా బాబావారు అలా కూర్చున్నారా అన్న భావన కలిగింది నాకు. ఒకసారి మీరే ఇలా చూడొచ్చు. మరి ఇంట్లో ఇలా బాబావారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతినిత్యం ఒక ఇంట్లో మనిషిలాగానే వారు చూస్తున్నారు. బట్టలు మార్చడం కానీ, ఆహారం పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి, స్నానాలు ఆచరించడం కానీ ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది. అయితే మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. ముందుగా బాబా గారి గురించి కూడా మాకు తెలియజేస్తారా మా వ్యూవర్స్ అందరికంటే? తప్పకుండా అన్నారు. వారికి కలిగినటువంటి కొన్ని నిదర్శనాల వల్ల ఇలా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తున్నారట. ఇంకా అన్ని నేను మాట్లాడడం కాదు, బాబా గారి గురించి స్వయంగా సాయి శ్రీనివాస్ గారే చెప్తారు. గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. జై సాయిరామ్. జై సాయిరామ్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, బాబా గారిని ఇలా చూడడం. వాస్తవానికి ముందే చెప్పాలి, రాగానే నిజంగా ఎవరో మనిషి కూర్చున్నారు అక్కడ అనిపించింది. సడన్ గా లోపలికి వచ్చాం కదా, అది ఎంత చక్కగా ఉంది. నిజంగా బాబా గారు ఉన్నారు ఇక్కడ, ఆయన అలా కూర్చున్నారు అనే భావన కలిగింది. తాకొచ్చా ఒకసారి? తాకొచ్చు, తప్పకుండా. సాయినాథ, నిజంగా కాళ్ళు చేతులు నిజంగా ఆయన కూర్చున్నట్టే ఉందండి. అంటే నేను చెప్తున్నప్పుడే మీకు అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా అట్లాగే అనిపిస్తుంది. అది కూడా ఈ రూపము ఇలా రావటం కోసం కూడా నేను చేయించినటువంటి ఆ శిల్పి విశాఖపట్నంలో ఈ రూపం రావటం కోసం కూడా, అంటే బాబా యొక్క సచ్చరిత్ర చదివిన వాళ్ళకి బాబా 16 సంవత్సరాల బాలుడిగా ఒక వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుండేవారు. 16 సంవత్సరాల రూపంలో చాలా అందంగా ఉండేవాడు. ఆయన పగలు రాత్రిని లెక్క చేయకుండా, ఎటువంటి భయం లేకుండా చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండేవాడని బాబాని చూసినటువంటి ఆవిడ నానా చోద్దార్ తల్లి చెప్తుందన్నమాట. అంటే మొదటిసారి బాబా గారు వేప చెట్టు కింద దర్శనమిచ్చారు. బాబాని చూసినటువంటి ఆవిడ బాబా చాలా అందంగా ఉండేవారు అని చెప్పింది. అది మనకు సచ్చరిత్ర. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాబా అలంకారం చూస్తే బాబాని చూస్తూ ఉండాలనిపిస్తుంది. మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, బాబాని బాగా అలంకరిస్తారు. చక్కగా ఆ మాల కట్టి సాయి మాతలు అందరూ కూడా బాబాని చాలా అందంగా అలంకరించుకుంటారు. ఆయనకి వాస్తవంగా ఎటువంటి అలంకారాలంటే ఇష్టం ఉండదు. అయినప్పటికీ కానీ మన ప్రేమతో బాబాని అలా తయారు చేసుకుంటాం. ఇలా నాకు బాబాని అలా మొదటి నుంచి కూడా బాబా వైపు ధ్యానం చేస్తూ బాబాని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉండేవాడిని. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ అలా బాబాని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించేది. నాకు అలా ఆనందం అనిపించి అలాంటి బాబాని నేను ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి నాకు ఆ భావన కలిగింది. గురుగారు, అసలు ఫస్ట్ మీరు ఎప్పుడు సాయి ఆరాధన ప్రారంభించారు? అంటే వాస్తవం చెప్పాలంటే నేను మొదట ఆంజనేయ స్వామి భక్తుడిని. తర్వాత అలా ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ నాకు తెలిసినంత వరకు ఆంజనేయ స్వామి దేవుడు. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళనే దేవుడు అనుకుంటాం కదా, అట్లా అనుకునేవాడు అనమాట. మా క్లాస్మేట్ ప్రసాద్ అని ఉండేవాడు. అతను బాబా దగ్గరికి రోజు వెళ్ళేవాడు. రోజు వెళుతూ లడ్డు ప్రసాదం కానీ లేకపోతే కోవా ప్రసాదం కానీ తీసుకువెళ్ళాడు, ఒక 10 రూపాయలది. రేపు ఒకవేళ ఊర్లో ఉండకపోతే రేపటిది కూడా ఇవాళ రెండోసారి తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అంటే రేపటిది కూడా ఇవాళ చెప్పి, బాబా నేను రేపు రాను బాబా, ఇదిగో మీ ప్రసాదం అని చెప్పి రోజు సాయంత్రం పూట హారతికి వెళ్ళేవాడు. సరే ఒక రోజు నేను మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ, ఇదేం పిచ్చిరా నీకు, ఆయన రేపు రాకపోతే ఇవాళ ఇస్తే 2 సార్లు వెళ్ళండి, నువ్వు కూడా వస్తే నీకు కూడా ఎక్కుద్ది ఆ పిచ్చి అన్నాడు. అంటే మీ బాబా అంత పిచ్చెక్కిస్తాడా, సరే వెళదాం పదా అని ఆ రోజు తనతో పాటు కలిసి వెళ్ళాను. అలా కలిసి వెళ్ళినప్పుడు నేను సేజహారతికి వెళ్ళాను. సేజహారతికి వెళితే అక్కడ బాబా కూర్చున్నట్లేదు. ఆ రోజున ఒక ఆత్మీయుడు, మన ఆత్మబంధువు, మన కుటుంబ సభ్యుడు నా కోసమే కూర్చున్నట్లుగా, నన్ను పిలుస్తున్నట్లుగా ఆ రూపం అనిపించింది. 20 నిమిషాల హారతి జరుగుతున్నంతసేపు నేను ఆయన్నే చూస్తున్నా, ఆయన నా వైపు చూస్తున్నాడు. అదే రూపాన్ని ఆ రోజు నా మనసులో నేను ముద్రించబడింది అనమాట. ఇక అప్పటి నుంచి నేను బాబాని మర్చిపోలేదు. ఇంకా ఆ రోజు నుంచి తను ఎలా ఎక్కించాడో గానీ ఆ పిచ్చి, ఆ రోజు నుంచి నేను బాబా దగ్గరికి వెళుతూనే ఉన్నాను. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? ఇది 1993లో జరిగింది. అలా 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు కూడా సేజహారతికి వెళ్ళాను. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సేజహారతికి వెళ్ళేవాడిని. బాబా ఏ రూపంలో కనిపించాడో ఆ రూపాన్ని నేను
చిత్రపటం వేయించి ఇలా బాబా గారిని చేసుకున్నాను. మీకు ఇలాగే కనిపించారు? నాకు ఇలాగే కనిపించాడు. మొదటి దర్శనం నాకు ఇలాగే ఇచ్చాడు. ఎక్కడ? అదే రూపం. ఆ దేవాలయంలో విగ్రహం ఉంటుంది కదా, అది విగ్రహంలా కనిపించలేదు నాకు. మామూలుగా నా వైపు చూస్తున్నాడు, నాకు ఆత్మీయుడు, నా ఆత్మ బంధువు, నా కుటుంబ సభ్యుడు, నాకేదో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్లుగా నాకు అలా అనిపించింది అనమాట. అదే భావాన్ని నేను ఒక చిత్రపటం తయారు చేయించి అలా బాబా వారిని ఇలా నేను సజీవమూర్తిలాగా చేయించుకొని నిత్యం ఆరాధిస్తున్నారు. ఎక్కడండి మీరు ఆర్డర్ చేసింది? ఎక్కడ? విశాఖపట్నంలో అమ్మ. విశాఖపట్నం. అతను మామూలుగా బొమ్మలు అవి చేస్తూ ఉంటాడు, బాబా బొమ్మలు, మిగతా బొమ్మలు కూడా చేస్తూ ఉంటాడు. అతను చేసినటువంటివన్నీ కూడా నాకు నచ్చి అతని దగ్గర చేయించుకున్నాను. ఇది చేయించడానికి, ఈ విధంగా రావటానికి నాకు చాలా సమయం పట్టింది. అయినా కూడా నాకు బాబా రూపం నా మనసులో ముద్రించబడినటువంటి ఆ రూపం వచ్చేంత వరకు కూడా నేను 2-3 సార్లు మార్పులు చేయించి ఆ విగ్రహాన్ని తెచ్చుకున్నాను. ఎన్నేళ్ళు పట్టిందండి మొత్తం ఇలా? ఇది తయారవడానికి సుమారుగా 1 సంవత్సరం పట్టింది. సంవత్సరం. దేంతో తయారు చేశారండి? అసలు మనిషి ఉన్నట్టుగానే అనిపిస్తుంది. నార్మల్ గా మన స్కిన్ మైనం కదా అంటారు కదా, వ్యాక్స్ తో తయారు చేసి ముందు డై తయారు చేసుకుని తర్వాత అలా తయారు చేశారు. సౌకర్యంగా ఉంటుంది. మా ఇంట్లో ప్రతిరోజు కూడా బాబా గారికి హారతి ఇవ్వడం జరుగుతుంది, తర్వాత నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. సాక్షాత్తు మాతో పాటు ఒకళ్ళు అని చెప్పేసి బాబా ఉన్నారు కదా అని చెప్పేసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా మేము బాబాని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్ళాము. అంటే ఒక ఆయన ఉన్నారు, ఆయన కావాలి కదా అని మేము ఏదైనా ఆహారం తీసుకుంటున్నా కానీ ముందు బాబాకి పెట్టిన తర్వాత ఆ ఆహారాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం. అట్లా మాతో పాటు ఒక మనిషిలాగా చూసుకుంటాం. కానీ నిజంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఒక్కటినండి నిజంగా మనిషి ఎలా అయితే ఉంటారో చాలా మంది వచ్చిన వాళ్ళు ఆశ్చర్యం క్లోజ్ లో కూడా చూపిస్తాం చూడండి. మనిషి ఎంత చక్కగా తయారు చేశారో వారు కూడా మేము సాయి భక్తులేమో తయారు చేసిన ఆయన కూడా. నరాలు ఇలా పైకి కనబడుతున్నాయి, కొంచెం ఇలా మడతలు పడినప్పుడు కొద్దిగా స్కిన్ నల్లబడుతుంది కదా, అలా ఇక్కడ గోర్లు నిజంగా ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్కటి చేతి దగ్గర అన్ని, మొహం దగ్గర ఈ ముడతలు వస్తాయి వయసు రీత్యా, ఇవన్నీ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్ మనిషి కూర్చున్నట్టుగానే ఈ భావన. ఎప్పుడు తీసుకొచ్చారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబు? ఇది కరోనాకి ముందు తీసుకొచ్చామమ్మా. కరోనాకి ముందు 4 ఏళ్ళు అవుతుందా? 2017లో తీసుకున్నాం. 17 దగ్గర దగ్గర 5 సంవత్సరాలు, 6 ఏళ్ళు అవుతుంది. 6 years నుంచి మీరు అసలు ఎలా పూజ చేస్తారు? అంటే ప్రత్యేకంగా పూజ అంటే ఏమన్నా ఉంటుందా? ఎలా అండి? అంటే బాబా గారి విగ్రహం మామూలుగా పూజలో ఉండేటువంటి విగ్రహం వేరేగా ఉంటుంది, దానికి అభిషేకం అదంతా జరుగుతుంది. ఇక మేము ఏదైనా ప్రసాదం కానీ ఏదైనా నివేదన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పదార్థాలు, పండగకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు చేసినా కూడా అవన్నీ కూడా ఇక్కడే ఆయన సాక్షాత్తు సజీవ రూపంలో తీసుకున్నట్లుగా భావన చేస్తాము. ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు శుభలేఖలు లేదా ఏదైనా పోస్టింగ్ ఆర్డర్స్, ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి గురుగారు మీ చేతుల మీదుగా ఇవ్వండి అంటే ఇలా బాబా పాదాల తాకించి బాబా చేతికి పెట్టి బాబా వీళ్ళకి మంచి చేయ అని చెప్పేసి అట్లా బాబా గారి అంటే ఆ అనుగ్రహం వారికి రావాలి అనేటువంటి ఆలోచనతో వారిని దీవించినట్లుగా భావన చేస్తారు. ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా బాబాని తాకించి వాళ్ళందరూ కూడా బాబా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. చాలా అదృష్టం. మామూలుగానే మీరు ఇందాక అన్నారు మందిరానికి వెళ్ళినప్పుడు బాగా ఆకర్షణీయంగా కనిపించేది బాబా వారి రూపమే. వారి వస్త్రాలంకరణ చాలా చాలా బాగుంటుందండి. అంటే కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా షిరిడీలోనే గమనిస్తే సమాధి పైన ఏ వస్త్రం అయితే కప్పుతారో అదే స్వామివారి పైన కూడా ఉంటుంది. బాబా వారికి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 5 సార్లు వస్త్రాలు మారుస్తారు. 5 సార్లు మారుస్తారు. 4 హారతికి 4 ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. ఉదయం పూట అభిషేకం అప్పుడు వేరే వస్త్రాన్ని ధరిస్తారు. అట్లా అనమాట బాబా గారికి. ఆ విధంగా అంటే బాబా గారి భక్తులు అంటే ఆయన కోసం కాదు, బాబా గారి భక్తులు తనివి తీరా ఆనందించటం కోసం బాబాను అలా చూసుకుంటూ ఉంటారు. ఆ వస్త్రాల్లో సాక్షాత్తు ఆ తండ్రి ఎంతో అందంగా ఉన్నట్లుగా భావన చేస్తాం. ఎన్ని కలర్స్ ఉన్నానండి, నాకైతే తెలుపు ఒకటి, పసుపు ఒకటి వేసినప్పుడు చాలా బాగా కనబడుతుంది. మా ఇంట్లో ఏదైనా పండగ వచ్చింది అంటే మేము బట్టలు తీసుకుంటున్నాం అంటే బాబా కూడా తీసుకుంటాం. అలా మా ఇంట్లో ఆయనకి అంటే ఈయనకి ప్రత్యేకంగా బట్టలకే ఒక బీరువా ఉంటుంది. అబ్బో, ఇంట్లో మనిషిలాగా. ఇంట్లో మనిషి ఎలా ఉంటుందో మేము అలాగే మాతో పాటు ఆయన కూడా మా ఇంటి సభ్యుడే, కుటుంబ సభ్యుడు అనమాట. గురుగారు విగ్రహం గురించి మాట్లాడదండి, ఎంత బరువు ఉంటుంది? ఇది బరువు అంతా కలిపి ఒక 10 కేజీలు ఉంటుంది. 10 కేజీల బరువు. ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవచ్చా? అది ఖర్చు కాదమ్మా, అది బాబా ఇచ్చినటువంటి గిఫ్టే. అంతేనా? నా దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కొంతమంది సహకరించి గురుగారు దానికి అయ్యేటువంటి మొత్తాన్ని మేము భరిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా కలిసి బాబాకి ఎంత ఖర్చు అయిందో అతనితో మాట్లాడి
వాళ్ళే అతనికి ఇచ్చి ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని నా వరకు చేర్చారు వాళ్ళు. ఇది భక్తులు అదృష్టవంతులు. ఇచ్చినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ భక్తుల రూపంలో బాబా మా ఇంటికి వచ్చారు. నిజమే. ఆ భక్తుల యొక్క మనసులో దూరి హ్మ్. ఇలా బాబా ఈ రూపధారి అయి మా ఇంటికి రావడం జరిగింది. ఇది ఏదో ఒక బొమ్మ లేకపోతే ఇంకోటని మేము అనుకోవటం లేదు. సాక్షాత్ బాబానే మా ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాం. ఇప్పుడు విగ్రహం అనగానే పూజలు ఇవన్నీ ఉంటాయండి, ప్రసాదాలు నైవేద్యాలు సమర్పిస్తాము. విగ్రహం అంటే ఇంత పెద్ద విగ్రహాలు అలా పెట్టుకోకూడదు ఇంట్లో అని కొంతమందికి ఒక భయం ఉంటుంది. అమ్మ విగ్రహం పెడితే ప్రతిరోజు పూజ చేయాలి, ఊర్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనకి ఏదైనా పనిరీత్యా బయటికి వెళ్ళినప్పుడు ఒక్క రోజు చేయకపోయినా ఆ దోషం మనకు అంటుతుంది అంటారు. మరి ఈ విగ్రహ ఆరాధన విషయం అంటే వాస్తవంగా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అంగుష్ట ప్రమాణము అంటారు. ఇలా అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహము అది మన మెటల్స్తో కానీ అంటే పంచలోహాలు కావచ్చు, లేదా బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, లేదా ఏదైనా పాలరాతిది కావచ్చు, ఇలాంటి విగ్రహాలు అంగుష్ట ప్రమాణం కంటే కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటికి నిత్య ధూప దీప నైవేద్యాలు చేయాల్సి ఉంటుంది. కానీ బాబావారికి వచ్చేటప్పటికి బాబావారిది మనం సద్గురు స్వరూపంగా భావిస్తాము. తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహము ఎటువంటి లోహానికి సంబంధించింది కాదు, ఎటువంటి రాయికి సంబంధించింది కాదు. ఇది కేవలం ఒక రూపాన్ని మనం ఆరాధించడం కోసం చేసుకున్నటువంటి ఒక నమూనా. అంటే బాబా గారు ఈ రూపంలో ఉన్నారు అని మనం ఒక నమూనాని తయారు చేసుకున్నాం. మన హృదయం మీద ఏ ముద్ర అయితే వేసుకున్నామో ఆ ముద్రకి ఆకారం కల్పించాం. ఇక్కడ మనం మన భావన కోసం, అంటే నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను, బాబాని చూసి బాబా నాతో ఉన్నాడని ధ్యానం చేసుకుంటున్నాను. ఇలా బాబాని ధ్యానం చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు వర్తించవు. నియమాలు విగ్రహారాధన విషయంలో ఏదైతే మనం పాటిస్తామో ఆరాధన విషయంలో మనం పూజించేటువంటి అంశంలో నియమాలు ఉన్నాయి. కానీ ఇట్లా ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు సాధకులు, ముఖ్యంగా సాధకులు ఎవరైతే ఉన్నారో గురు ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గురు రూపాలని పెట్టుకోవచ్చు. మీరు ఏ విధంగా వీరితో అనుబంధం ఏర్పడిందో చెప్పండి. మామూలుగా ఆలయానికి వెళ్ళి బాబాని తలుచుకోవటమో లేకపోతే బాబా ఆరాధనలో పాల్గొనడం అది వేరు. బాబాని స్వయంగా మీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు కలిగినటువంటి అనుభూతులు ఏవైనా? అంటే ఉదాహరణకి చెప్తున్నాను, బాగా చీకటి పడింది, చీకటి పడినప్పుడు గురువులు మెరుపులు వస్తాయి, కరెంటు పోతుంది. ఆ సమయంలో చూస్తే మేము మా బాబా చుట్టూ ఒక లైటింగ్ ఆరా, బాబానే అక్కడ ఉన్నారు, ఒక మెరుపు ఉన్నట్లుగా మేము చాలాసార్లు గమనించడం జరిగింది. తర్వాత బాబా శ్వాస తీసుకుంటున్నట్లుగా చాలాసార్లు గమనించడం జరిగింది. బాబా అడుగులు, అంటే మాతో పాటు ఆయన అడుగులు వేస్తున్నట్లుగా భావన జరిగింది. తర్వాత ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆయన మా వైపు చూసి ఇట్లా ఇట్లా అంటున్నట్టు, కళ్ళు ఇట్లా ఇట్లా రెప్పలు కొడుతున్నట్టు అనేక సార్లు అనేకమైనటువంటి లీలలు ఈ మూర్తి వచ్చిన తర్వాత నేను చూశాను. ఓదార్పు ఒకటి, నేను ఉన్నానన్న ఒక భయం. అటువంటి సిచ్యువేషన్స్, చాలా సిచ్యువేషన్స్ లో, అంటే ఇప్పుడు మనం ఏదైనా బాధ ఉంది చెప్పుకోవాలంటే ఏంటి, గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళి చెప్పుకునేటప్పుడు ఆయన మన మాట వింటున్నాడని భావన చేస్తాం కదా. అలాగే మేము మా బాబాకి, బాబా ఏంటి బాబా ఇవాళ ఎలా జరిగింది, చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, ఎవరు నా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ ఆపరేషన్ పరిస్థితి బాగలేదు అని అన్నారంటే, బాబా వాళ్ళు ఆపరేషన్లో ఉన్నారు, వాళ్ళని రక్షించయ్యానంటే అక్కడ వాళ్ళ ఆపరేషన్ సుఖవంతమైంది అనగానే వెంటనే నేను బాబాకి వచ్చి బాబా చరణాల దగ్గరికి వచ్చి బాబా కృతజ్ఞతలు అని చెప్పుకుంటాను. అట్లాగే బాబా నేను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానంటే బాబా వెళ్ళొస్తానయ్యా అని చెప్పుకుంటాను. మళ్ళీ రాగానే థ్యాంక్ యూ బాబా అని చెప్పుకుంటాను. అంటే ఉదయం లేచి మనం చూసేది బాబాని చూస్తాను, చూసిన తర్వాత ఇక ఆయన ఆశీస్సులు తీసుకుని నా యొక్క దినచర్య ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొస్తాను బాబా అని చెప్తాను. మళ్ళీ వచ్చాక తీసుకొచ్చాను. వాస్తవానికి మొదట ఇక్కడికి వచ్చినప్పుడు అండి గమనించినప్పుడు ఎవరో ఉన్నారని కాస్త ఒక్కసారి జలధరించింది. తర్వాత దగ్గరికి వచ్చి అలా నుంచున్నప్పుడు ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అంటే ఊపిరి తీసుకుంటున్నారనే ఒక భావన కలుగుతుంది చూసినప్పుడే. మీరు ఆ కళ్ళను చూసినట్లయితే ఆ కళ్ళ వైపే చూస్తే, మీరు ఎదురుగా కూర్చుంటే ఒక 3 నిమిషాలు సాయిరామ్ 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 అనుకుంటూ, మీకు తెలిసిన నామాన్ని అనుకుంటూ కనుక ఆయన ఎదురుగా కూర్చుంటే మీరు ఆయన ముఖం మార్పుగా గమనిస్తారు. అంటే వచ్చినప్పుడు మీ వైపు చూస్తున్నది వేరుగా ఉంటుంది, తర్వాత ఆయన వైపే చూస్తుంటే నవ్వుతూ మన వైపు మనల్ని పలకరిస్తున్నాడా అనే భావం కలుగుతుంది. అలా చాలా మంది వాళ్ళు ఏదో ఒక బాధతో చెప్పుకోవాలని వస్తే అది బాబా ముందు కూర్చోండి కాసేపు ధ్యానం చేసుకోండి అని చెప్తాను నేను. అలా బాబాని చూసి చాలా మంది తన్మయత్వం చెందినటువంటి ఇల్లే ఒక మందిరం అయిపోయింది బాబా వల్ల. ఎప్పుడన్నా ఆట పట్టిస్తారా సరదాగా బాబావారు మిమ్మల్ని? అంటే బాబావారిని ఆట పట్టించడం కాదు కానీ
బాబా వారు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. అదే అంటున్నాను, వారు మిమ్మల్ని వారు అలా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఇంట్లో అంటే రోజు ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు ఆవిడకి బాగలేదు అనుకోండి, బాబాకి మరి పెట్టాలి కదా. అలాంటి సందర్భంలో నాకు బాగాలేకపోతే ఏదైనా టిఫిన్ తెచ్చుకున్నాం అనుకోండి, టిఫిన్ ఆయనకి పెట్టకుండా మనం తింటున్నామంటే ఆ టిఫిన్ పడిపోతుంది. అప్పుడు గుర్తొస్తుంది అనమాట, బాబాకి పెట్టకుండా. అంటే మేమేమనుకుంటున్నాం, బయట నుంచి తీసుకొచ్చింది కదా అది బాబాకి పెట్టకూడదని మేము అనుకున్నాం, కానీ నాకు పెట్టకుండా తింటావా అని చెప్పేసి కింద పడిపోతుంది. అలాంటి సందర్భాలు అంటే అది చెప్పడానికి ఇంకోలా ఉండొచ్చు, కానీ బాబాకి చెమట పట్టినటువంటి సందర్భాలు కూడా మేము చూసాం. అంటే కరెంటు పోయింది, కరెంటు పోయినప్పుడు మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఆయన దగ్గర ఫ్యాన్ లేకపోతే ఆయనకి చెమట పట్టిందని వెళ్ళి విసురుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఉదాహరణ చెప్తాను. షిరిడీలో బాబా గారికి ఇప్పటికి కూడా దోమతెర వేస్తారు. ఆయన కాలి దగ్గర దోమలు కుట్టినట్టుగా మీకు మరకలు కనపడతాయి. అటువంటి లీలలు మా ఇంట్లో అనేకం జరిగాయి. అందుకని నేను బాబాని అంతగా నమ్ముతాను. నేను నమ్మి నాకైతే ఏ అనుభూతులు పొందానో ఆ అనుభూతులే నేను ప్రచారం చేస్తాను. బాబాని ఇలా విగ్రహ రూపంలో తయారు చేయించుకుని ఇంట్లోనే పెట్టుకోవాలి అనే భావన, ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు అసలు? వాస్తవంగా నేను ఒక 5 సంవత్సరాల పాటు సాయంత్రం పూట బాబాగారి సేజహారతకి నియమం తప్పకుండా వెళ్ళాలని నియమం పెట్టుకున్నాను. అలా వెళుతున్నప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా చేస్తున్నప్పుడు ఆ సేజహారతికి వెళ్ళేటువంటి సమయానికి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు గుడికి వెళితే విగ్రహాన్ని చూస్తే తృప్తి వస్తుంది, అలా కాకుండా మన ఇంట్లోనే బాబా విగ్రహం పెట్టుకుంటే నేను ఏ సమయానికి వెళ్ళినా బాబాకి హారతి ఇచ్చుకోవచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన. నాకు హారతి అంటే చాలా ఇష్టం. బాబా భక్తులకి చాలా ఇష్టమైనటువంటి సేవ హారతి. తర్వాత పారాయణ చేయటం, తర్వాత షిరిడి వెళ్ళటం, తర్వాత బాబా పేరు మీద అన్నదానం చేయటం, ఇది సహజంగా ఉంటుంది. వీటిలో భాగంగా బాబాకి హారతి ఇచ్చుకోవటం కోసం నాకు బాబాకి హారతి ఇవ్వటం అంటే ఇష్టం. ప్రతిరోజు కూడా మా ఇంట్లో హారతులు చేస్తాం. ఇప్పుడు ఒక విగ్రహానికి హారతిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే అదొక తృప్తి. మన మనసులో ఒక భావన, ఆయనకు హారతిస్తున్న తృప్తి అంటే ఎదురుగానే మనకి ఆ రూపం ఉంది అనేటువంటి భావన, ఆధ్యాత్మికత చెందుతాం. అలా ఇప్పుడు చూస్తున్నప్పుడు నా ఆలోచన ఏమిటంటే బాబా నా ముందు ఉన్నాడు, నా బాబాకి అంటే నాకు ఇష్టమైనటువంటి ఈ బాబాకి నేను హారతి ఇచ్చుకుంటున్నాను అనేటువంటి తృప్తి కలిగేలాగా నాకు విగ్రహం కావాలనుకున్నాను. బాబా అదే విధంగా నాకు అదే రూపంలో నా మనసులో ఏ విధంగా అయితే నేను ధ్యానం చేసుకుంటూ వస్తున్నానో, మొదటిసారి నన్ను బాబా ఏ రూపంలో అయితే నాకు అనుగ్రహాన్ని ఇచ్చాడో అదే రూపం, నా మదిలో నిలిచినటువంటి రూపమే ఈ రూపంగా మా ఇంటికి వచ్చింది. గురుగారు, ఒక సందేహం అండి. చాలా మంది ఇలా విగ్రహం ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటారు, ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుంటాం సాయి విగ్రహం. అంటే ఎలాంటి విగ్రహాలు అసలు అనుమతి సాయిబాబా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవటానికి? అంటే అందరికీ ఇలాంటి విగ్రహం పెట్టుకోమని నేను అయితే సజెస్ట్ చేయను. అందరికీ వీలుండొచ్చు, వీలు కాకపోవచ్చు. అయితే బాబా విగ్రహాన్ని అది చిన్నదా పెద్దదా అనేది కాదు. బాబా విగ్రహంలో ఎంత సైజ్ అయినా పెట్టుకోవచ్చు, విగ్రహం కాకపోతే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. అయితే నేనేం చెప్తానంటే ఆ విగ్రహంలో కానీ లేకపోతే ఆ ఫోటోలో కానీ మీకు ఇష్టమైనటువంటి బాబాని, బాబా మీ ముందు ఉన్నాడు అనేటువంటి భావన చెయ్యండి. భావన చేస్తే ఖచ్చితంగా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, మీకు చెప్తాను. కొన్ని ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. మనం ఎటు వెళుతుంటే అటువైపు చూస్తున్నట్టు అనిపిస్తాయి. అవునండి, మా విగ్రహం కూడా అంతే ఉంటుంది. అంటే మేము బాబా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మీరు అటు నుంచి చూస్తుంటే అటువైపు చూస్తున్నట్టు ఉంటుంది, ఇటువైపు నుంచి చూస్తుంటే ఇటువైపు నుంచి చూస్తుంది. అందుకని నేను దాన్ని విగ్రహం అని చెప్పలేను, ప్రాణం పోతుంది ఆ మాట చెప్పాలంటే. అందుకనే బాబా ఉన్నాడు, బాబా ముందు మాట్లాడుతున్నావు, మా ఆవిడ అంటుంది నువ్వు బాబా ముందు మాట్లాడుతున్నావు, మళ్ళీ తప్పకూడదు, నాకు చీర కొని పెడతా అన్నావు, ఖచ్చితంగా బాబా విన్నాడు, ఖచ్చితంగా చీర కొని పెట్టాల్సిందే, అట్లా అనమాట. అంత అంటే మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు అయిపోయాడు అనమాట బాబా. అట్లా మేము మాట్లాడుకునేటప్పుడు కూడా బాబా వింటున్నాడని. అలాగే మీ ఇంట్లో కూడా బాబా ఫోటో ఉండొచ్చు, విగ్రహం ఉండొచ్చు. ఎక్కువగా సింహాసనంలో కూర్చుని దీవిస్తున్నట్లుగా. అంటే ఇక్కడ బాబాని రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటే గురువు ఒక మహారాజుతో సమానం. మహారాజు అంటే ఎవరు? మనల్ని పరిపాలించేవాడు. గురు మహారాజు అంటే మన జీవితాన్ని పరిపాలించేవాడు, జీవితానికి దారి చూపించేవాడు. మనం గురు మార్గంలో జీవించాలి అంటే ఇప్పుడు రాజు మాట శాసనం, అట్లాగే మన గురువు యొక్క మాట కూడా శాసనం. మన యొక్క గుండెల్లో సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన్ని కూర్చోబెట్టుకొని ఆయన్ని నిరంతరం కూడా తలుచుకుంటూ నేను కేవలం నా గురువు యొక్క మార్గంలో నడిచేవాడిని
అని చెప్పటం. అంటే నేను స్వతంత్రుని కాదు, నా గురువు యొక్క పాదాల దగ్గర ఉన్నాను. గురు మార్గంలో గురువు ఏం చెప్పాడో ఆ మార్గంలో. రాజు అంటే ఏం చేస్తాడు, రాజు ఏం చెప్తాడు అదే శాసనం కదా, ఆ శాసనమే మనం అనుసరిస్తాం కదా. అలాగే గురువు కూడా మహారాజులాగా మన జీవితానికి మన జీవిత దశ దిశ నిర్దేశించేవాడు గురువు. అలా మనం గురువుని పెట్టుకోవాలి. ఒక్క సందేహం అండి, మరొకటి. ఇలా ఇంట్లో విగ్రహం పెట్టుకున్నప్పుడు శుభ్రత ఖచ్చితంగా ఉండాలని, అంటుముట్లు ఉంటాయి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి ఇల్లు అన్నాక, ఏదో ఒక ప్రాబ్లం. మరి అలాంటప్పుడు ఎలా అండి సాయం? అంటే జనరల్గా ఏంటంటే మనం దైవంగా భావిస్తున్నాము, గురువుగా భావిస్తున్నాము. శుచి శుభ్రత కోసమే ఈ అంటు ముట్టు మైల అనేది ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆడవాళ్ళు ఆ విగ్రహాన్ని తాకకుండా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు లేదా చిన్నపిల్లలు శుభ్రం చేసి చక్కగా బాబాకి వస్త్రాలు మార్చుకోవచ్చు. ఆ విధంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. కనీసం ఇప్పుడు మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయనే మన హృదయ నివాసులైనప్పుడు మనం ఎలా పాటిస్తున్నామో వారు కూడా అలాగే మనం చూసుకోవాలి, వారిని కూడా అలాగే చూసుకోవాలి. మీ గురించి తెలుసు అంటే బాబా గారికి మీరు ఎంత కనెక్ట్ అయి ఉన్నారు ఎమోషనల్గా తెలుసు కాబట్టి, అందుకే పని మీద రావటం ఇలా చూడడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, మాకు ఈ అవకాశం దక్కింది, దగ్గరుండి చూసి తాకటమే ఒక అదృష్టం. అందుకే బాబాని ఇలా సుమన్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి కూడా బాబాని పరిచయం చేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి, మీ బృందానందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మా. అని చాలా సంతోషం అండి. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, చూసేటువంటి అవకాశం. దాంతోపాటుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది సాయి భక్తులు ఈ విధంగా ఆలోచిస్తారు, ఇంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని. అలాంటి వాళ్ళు సంశయిస్తున్న వాళ్ళు ఉంటారు, ఆలోచన సందిగ్ధంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వారికి మీరు ఇచ్చేటువంటి సలహా? బాబా భక్తులకు నా మనవి, బాబాని మీరు ఒక సద్గురు స్వరూపంగా భావించినట్లయితే బాబా పట్ల అంకిత భావంతో బాబాని ఆరాధించండి. ఏవో మనసులో వచ్చేటువంటి సందేహాలు, లేకపోతే ఎవరో చెప్పినటువంటి మాటలు, ఎవరో ఏదో వీడియో పంపించారని అలా సంకోచాలు మనసులో పెట్టుకోవద్దు. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా మీ జీవితంలో బాబా ప్రవేశించిన తర్వాత మీరు బాబా పట్ల ఎటువంటి విశ్వాసంతో ఉంటారో అటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ బాబా అనేటువంటిది మీరు బాబా రూపానికి పరిమితం కావద్దు. బాబా మీ పాలిట ఒక దైవంగా లేదా ఒక సద్గురువుగా లేదా ఒక దివ్య శక్తిగా మీరు భావించినట్లయితే బాబా పట్ల మీరు చూపించేటువంటి భావనలో, విశ్వాసంలో, ఆచరణలో బాబా యొక్క అనుగ్రహం ఉంటుంది. కనుక మీ ఇంట్లో విగ్రహం ఉందా లేదా పటం ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అని కాకుండా మీరు విశ్వాసంతో బాబాని ఆరాధించండి, బాబా అనుగ్రహాన్ని పొందండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథ్. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.